ముఖ్యంగా ఈ అకాడమిక్ ఇయర్లో చాలా కష్టపడి చదవటం జరిగింది పిల్లలు. ఎందుకంటే మొదటి అంశం తల్లిదండ్రులు బాగా గమనించాల్సిన అంశం, మొదటి అంశం సిలబస్ మారింది, 6 సబ్జెక్ట్ సిలబస్ మారింది. రెండోది మోడల్ పేపర్ విధానం కూడా మారింది. ఇటు టీచర్స్ అటు పిల్లలు రెండు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఈ స్థాయి దాకా తీసుకొచ్చాం. పిల్లలు వెలికిడికి పేరెంట్ రావట్లేదు, స్కూల్ దగ్గరకు రావట్లేదు. ఇప్పుడు నేను ఫ్రీ కామన్ పెట్టాం, ఎన్ని మార్క్స్ వచ్చినాయని ఒకరిద్దరు పేరెంట్స్ మాత్రమే తెలుసుకోవడం జరిగింది. ఎప్పుడైతే బాధ్యతగా తెలుసుకోవడం అనేది జరుగుతుందో పిల్లవాడు చదవటం అనేది జరుగుతుంది. అలాంటి ప్రాసెస్లో చేయట్లేదు పేరెంట్స్. ముఖ్యంగా వెనకబాటుతనం ఎక్కడ జరుగుతుందంటే ఈ స్టేజ్లోనే మారుతున్నాడు పిల్లవాడు. ఎందుకంటే తల్లిదండ్రులకు ఏదో ఒకటి చెప్పటం, మీరు మాకు గ్యాప్ ఉండటం, ఆ గ్యాప్ వల్ల పిల్లవాడు విద్యకు దూరం అవటం, కెరీర్ని పాడు చేసుకోవటం. 2013లో అండి. అప్పటి నుంచి కూడా ఇక్కడ వర్క్ చేస్తూ వర్క్ అంటే ఎలా ఉండాలి, టీచర్ అంటే ఎలా ఉండాలి అని నేర్చుకున్నవి చాలా ఉన్నాయండి. సార్ని చూస్తూ నేను ఇక్కడ వర్క్ చేశాను, సార్ దగ్గర చాలా వర్క్ నేర్చుకున్నాను. ఇప్పుడు కొత్తపట్నం వెళ్ళి కూడా నేను అక్కడ వర్క్ చేయగలుగుతున్నాను, టీచర్స్ అందరితో కలిసి పని చేయగలుగుతున్నానంటే సార్ సహకారమేనండి. సార్ ఆలోచనలు కానీ సార్ ఇచ్చే సలహాలు కానీ వీటన్నిటిని పాటిస్తూ ఎంతో హ్యాపీగా వర్క్ చేస్తున్నాను. ఇంకా విజయం సాధించాలని కోరుకుంటున్నాను, ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా 24-25 పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతగా వ్యవహరించి మంచిగా పిల్లల్ని మంచి నడవడికలో నడిపించారని అనుకుంటున్నాను. తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమతో పాటు వారి నడవడికని కూడా గమనిస్తూ పెంచినట్లయితే వాళ్ళు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రతి విద్యార్థి గురించి మాట్లాడాలంటే సమయం తక్కువగా ఉంది. పిల్లలలో మంచి చెడు రెండు ఉంటాయి. పిల్లలు మంచి మార్గంలో నడుచుకుని కష్టపడి చదివితే మంచిగా ఉంటుంది. ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అధినేత నా స్టూడెంట్ రామిరెడ్డికి నా శుభాశీస్సులు. ఒక మంచి స్కూల్ని స్థాపించి దాన్ని బ్రాంచ్లుగా విస్తరించి ఒక డెడికేషన్తో విద్యా సంస్థని స్టెప్ బై స్టెప్ ఇయర్ బై ఇయర్ మంచి స్థాయికి తీసుకొస్తున్నటువంటి రామిరెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలానే ఈరోజు ఈ ప్రోగ్రామ్ని అద్భుతంగా అరేంజ్ చేసినటువంటి 9th క్లాస్ విద్యార్థులకు, అలానే పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబడుతున్న 10th క్లాస్ విద్యార్థులకు నా శుభాశీస్సులు. 10th క్లాస్ అంటే లైఫ్లో ఫస్ట్ సర్టిఫికెట్. అది నర్సరీ నుంచి 9th వరకు క్లాస్ బై క్లాస్ ప్రమోట్ అవుతూ వచ్చారు. మీరు ఫస్ట్ టైం గవర్నమెంట్ ద్వారా ఒక ఎగ్జామ్ జరిగి మీకు ఒక రికగ్నైజ్డ్ సర్టిఫికెట్ రాబోతూ ఉంది. అది మరి ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ద్వారా 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది మీ లైఫ్లో వచ్చే మొట్టమొదటి సర్టిఫికెట్. అది లైఫ్ లాంగ్ ఏ ఎడ్యుకేషన్ పోయినా, ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా, ఏ ఉద్యోగానికి వెళ్ళినా లైఫ్ లాంగ్ ఉపయోగపడే సర్టిఫికెట్ 10th క్లాస్ సర్టిఫికెట్. నెక్స్ట్ శ్రీనివాస జూనియర్ కాలేజెస్, ఐఐటి కానీ, జేఈ మెయిన్స్ కానీ, నీట్ కానీ, వాటన్నిటిలో కూడా ఈ స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 590 దాటి అందరి పిల్లలకు కూడా ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ ఎడ్యుకేషన్, హాస్టల్, ఎవ్రీథింగ్ బుక్స్తో సహా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. 580 దాటి వస్తే వాళ్ళకి టోటల్ ట్యూషన్ ఫీజు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. ఈ సందర్భంగా మా విద్యార్థి స్కూల్ ఎస్ఆర్ విద్యార్థులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది నా స్కూలు, నా స్టూడెంట్స్ స్థాపించిన స్కూలు. ఇది అద్భుతంగా ఉండాలి. ఇక్కడ చదువుకునే పిల్లలు కూడా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను.